వీడి పేరు రాంపండు. చూడటానికి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కనబడుతున్నాడు కదా, అస్సలు కాదు. వీడి ఆస్తులన్నీ కోర్టు గొడవల్లో ఉండడం వల్ల ప్రస్తుతానికి ఏదో చిరుద్యోగం చేసుకుంటున్నాడు. కేసు కనుక గెలిచి ఆస్తులు వచ్చాయంటే వీడిని ఎవడో పట్టుకోలేడు. అయినా మనోడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాంపండు. నేను ఆకాశ రామన్న ఆస్ట్రాలజీ సొల్యూషన్స్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నువ్వేం పండు అయితే ఎందుకు రాబాయ్ మాకు? నువ్వు ఎన్ని చేస్తే నాకేంటి విషయం ఏంటో చెప్పు. మేడం, మీ సమస్యలన్నిటికీ మా దగ్గర మంచి పరిష్కారం ఉంటుంది మేడం. అరే, నాకు సమస్యలు గట్రా ఉన్నాయని చెప్పానేంట్రా నీకు? మేడం, మీకు పిల్లలు ఉన్నారా? అరే లేరు బాయ్, అయితే ఏంది? ఎగ్జాక్ట్లీ మేడం, మీలాంటి వాళ్ళ గురించే మా ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్స్ చేత రూపొందించబడిన శ్రీ ఆంజనేయ సంతాన సాఫల్య చక్రం మేడం. అది మీరు ధరించినట్లయితే 1 సంవత్సరం తిరగకుండానే మీరు కమల పిల్లలకు తల్లి అవుతారు. అరే నాకు ఇంకా పెండ్లే కాలేదురా బాయ్, వాడుకో. అరే ఇంకోసారి గట్ల ఫోన్ గట్ల చేసి దమ్ చేస్తే పోలీస్ కేసు పెట్టి బొక్కలు ఇరగదీస్తా బిడ్డ. తల్లిని చేస్తున్నాడు తల్లి. ఏం రాంపండు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇప్పుడే అయిన శుభలక్ష్మి, ఫుల్గా పెట్టింది. అయినా ఈ చక్రాలు సేకుడులు అంటే ఎవడు కొంటాడు శుభలక్ష్మి? హాయ్, న్యూజానియా? అవును సార్. నేను కూడా. అంటే అది అంటే 2 ఇయర్స్ క్రితం పని చేసుకున్నా. ఇంకేంటి పేరేంటి? స్పందన సార్. స్పందన, ఓకే. శాలరీ ఎంత ఇచ్చాడు బాసు? కాన్ఫిడెన్షియల్ కదా సార్. నాకు చెప్పచ్చు. పర్లేదా? పర్లేదు, చెప్పు. 6,000 సార్. 6,000? మరి నీకు? నువ్వు నాకు చెప్పచ్చు అన్నాను కానీ నేను నీకు చెప్పచ్చు అనలేదు కదా. ఏమైనా డౌట్స్ ఉంటాడు, శాలరీ కాదు. దొంగ సచ్చినోడా. చచ్చిపోతున్నాం. ఈడు పై అమ్మాయి కనబడి సొల్లు ఖర్చుకుంటాడు. రాకే, ఒకసారి అర్జెంటుగా బ్రేక్ వెళ్దాం రా. నాకు చాలా పని ఉంది. ఎవడికి లేదురా పని, ఒకసారి రా. మీరేట్రా, మీకు జీతాలు ఏమన్నా ఎక్స్ట్రా ఎత్తున్నాడా? బ్రేక్ కూడా కూడా పని చేస్తున్నారు. బాస్ కూడా బాగా ఎక్కువ చేస్తున్నాడు రా. ఇలాంటి బొగ్గాళ్ళందరూ బాసులా తయారవుతారేట్రా. నాకు ఒకటి అర్థమైంది బావా, ఆఫీస్ బయట ఖాళీగా తిరిగితే బోక్ అంటారు, ఆఫీస్ లోపల ఖాళీగా తిరిగితే బాస్ అంటారు. మా నోటి పని అలాగే ఉంది. ఎందుకు పిలిచారా ఇంతకీ? పిచ్చ పని ఉంది నాకు. నిన్న కాక మొన్న వచ్చిందిరా అది. దాని శాలరీ 6,000 అంట. 2 ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నాను. దీనమ్మ బాస్ 5,000 కన్నా ఇవ్వలేదు. అది నీ శాలరీ ఎంత అని అడుగుతుంది. ఎంత అని చెప్పాలి బావా? ఎంత అయితే అంత చెప్పు. పంచలేకి అక్కడ కాలిపోతుంది. ఎప్పుడు వచ్చా ఉన్నది కాదన్నయ్య, అమ్మాయా కాదా? ప్రకృతి ధర్మం మామ, ప్రకృతి దాని పని చేసిపోతూ ఉంటుంది, మన పని మనం చేసుకోవాలి. ప్రకృతి దాని పని చేసుకెళ్ళిపోతే పర్వాలేదు, మా పని దొబ్బుతుంది. అయినా నువ్వు చెప్పింది కూడా కరెక్టరా. అమ్మాయి అడిగితే ఆస్తులను ఇచ్చేస్తాం. మన బాస్ 6,000 శాలరీ ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. రాంపండు అయిపోయాడు. ఈ రోజు నా శాలరీ 7,000 పెంచితేనే ఇక్కడ ఉంటాను, లేకపోతే ఇమ్మీడియట్ గా దొబ్బేస్తాను. ఆవేశపడి ఈ టైంలో ఎటువంటి డిసిషన్ తీసుకోకు. ఇప్పుడు ఆవేశపడి ఏంటి? పిలిచారు కదా సార్. టైం ఎంత అయింది? వాచ్ ఆగిపోయింది సార్. వీటికి ఏం తక్కువ లేదు, రా కూర్చో. యుఎస్ లో రెసెషన్ వల్ల మన బిజినెస్ కి ప్రాబ్లం వచ్చేటట్టుంది. నువ్వు చక్రాలు చెక్కుడిగాను యుఎస్ లో రెసెషన్ కి ఏమన్నా సంబంధం ఉందరా? ఎంటున్నాం కదా అని అదవసలు చెప్పడమే. ఓకే సార్. అందుకే మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి సార్ అది? కొంతమంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేయమని చెప్పింది. సార్ 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 ప్లీజ్ సార్, ప్రిన్సిపల్ కూడా కాలేదు సార్. ప్లీజ్ కూర్చో కూర్చో.
సార్ 3000 ఇచ్చిన చాలు సార్. ఇప్పుడు నేను చెప్తున్నానా సార్ 2000 ఇచ్చిన చాలు సార్, చేస్తాను. వెయిట్ లెట్ మీ టాక్. ఓకే సార్. మేనేజ్మెంట్ ని 1 month టైం అడిగాను. ఓకే, ఈ లోపు మన సేల్స్ పెరిగితే ఆల్ ఈజ్ వెల్, లేదంటే ఆల్ ఈజ్ ఇన్ వెల్. అర్థమైందా? కొంచెం అర్థమైనట్టే ఉంది సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నాకు ఎవరిని తీయాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టు. ఓకే ఓకే సార్. 3 days టైం తీసుకో, నాకు లిస్ట్ రెడీ చేసి పెట్టు. ఆల్ రైట్? ఓకే సార్. అది వెళ్ళు. ఓకే సార్. ఏం రాబండు, ఫైర్ వాలంటీర్ కావాలని ఈమెయిల్ వచ్చింది, నేనేం ఇమ్మంటావా? ఇప్పుడే బాస్ ఇచ్చాడు ఈ ఫైర్ డ్రిల్ వాలంటీర్. అదేంటి? ఎంప్లాయీ ఫైర్ డ్రిల్ మేడం. ప్లీజ్ రాంపండు, నా పేరు లేకుండా మాత్రం చూడు ప్లీజ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయినా మీకు జాబులు ఎందుకండి? ఎవడో మాలాంటి గొట్టంగా చేసుకున్నారనుకోండి, ఆడు కష్టపడతాడు, మీరు ఇంట్లో ఎంజాయ్ చేయండి. అరే మాలాంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి మేడం. అరే పెళ్లి చేసుకుందాం అంటే పిల్లనెవరో పిల్లనిస్తారు, ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం ఉంటే 1 lakh శాలరీ అడుగుతారు, శాలరీ ఉంటే ఆస్తులు అడుగుతారు, ఆస్తులు ఉంటే బంగారం అడుగుతారు, దీనమ్మ అన్నీ ఉంటే అత్తమ్మ ముద్దంటారు. ఏం బతుకురా మగాళ్ళది. శుభలక్ష్మి. ఓరి నాయనా. ఏయ్ స్పందన, ఏంటి నిన్నటి నుంచి ఏమి స్పందించట్లేదు? ఏం స్పందించమంటారు సార్? రేపు వ్యాలంటైన్స్ డే కదా, ఎవరిని కలుస్తున్నావు? ఒక అన్నయ్యని కలుద్దాం అనుకుంటున్నాను సార్. ఏ వ్యాలంటైన్స్ డే రోజు అన్నయ్య ఏంటి? నేను ఖాళీ ఫుల్. కావాలంటే నన్ను కలచ్చు, నువ్వు చెప్పేస్తాను మిగతా వాళ్ళకి. అదే కదా సార్ నేను చెప్పాను, మిమ్మల్ని కలుస్తానని. ఓ అలా స్పందించావా? ఓకే, క్యారీ ఆన్. రాంపండు చెప్పండి. వెళ్తున్నావా మరి? అసలే నాకెక్కడో కాలుంది, కెలక్కండి. ఆల్ ది బెస్ట్. మరీ అంత నవ్వక్కర్లేదు, మాకు మ్యాచెస్ వస్తున్నాయి. ఈ రోజు రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి, ఏదో ఒకటి ఫిక్స్ చేసేస్తాను చూడండి. అవునా, చూద్దాం. నన్ను సావదొబ్బడం మానేసి మీ పని చేసుకోండి సుబ్బలక్ష్మి గారు. నా పనంతా మీ మీదే రాంపండు. పెట్టాల్సిన వాళ్ళు పెట్టట్లేదు. ఏ సుబ్బలక్ష్మి, మ్యాట్రిమోనీ వాళ్ళు కాల్ చేశారు, అమ్మాయి ఫాదర్ ఇప్పుడు కాల్ చేస్తారంట, కొంచెం తోడొస్తావేంటి? ఓకే పద. ఎలాగో కాల్ ఆడ బాబుతో నేను మాట్లాడి ఫిక్స్ చేస్తావేటి? ఆ అమ్మాయితో అయితే నేను మాట్లాడతాను, మీ మావయ్యతో ఏం మాట్లాడను? ఏదోటి మాట్లాడు సరదాగా, నీకు మాట్లాడడానికి ఎవడోడు కావాలి కదా. అయినా నీ శాలరీకి మ్యారేజ్ కావాలంటే ఆ అమ్మాయి ఎవరో ఛాలెంజ్ చేయాల్సిందే. అలచేచ్చు కదా సుబ్బలక్ష్మి. సర్లే, ట్రై చేస్తాను. ఇంకా కాల్ రావట్లేదు సుబ్బలక్ష్మి. చేశాడు. హలో, నా పేరు అంజయ్ అమ్మా. చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వాళ్ళు మీ ప్రొఫైల్ ఇచ్చారు, అందులో మీరు శాలరీ మర్చిపోయినట్టున్నారు బాబు. అంటే మీ శాలరీ ఎంతమ్మా? 45,000. ఈ బ్రోకర్లు ఉన్నారే అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరమ్మా. మేమేమో 1 lakh శాలరీ ఉన్న ప్రొఫైల్ చూపించమని చెప్తే అతను మీది ఇచ్చాడు. మినిమం 1 lakh శాలరీ ఉందనుకో, ఏదో అలా చిల్లర ఖర్చులు పోతాయి కదమ్మా. ఫోన్లే అమ్మా, నీ శాలరీకి తగిన అమ్మాయి ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. నేను కూడా చెప్తానులే బ్రోకర్కి. అబ్బా
ఎంత ఉదార స్వభావం రా నీది. ఎంత లచ్చ కావాలా? ఏం చేసుకుంటారా? నీ కూతురుకా లేకపోతే మీ ఫ్యామిలీ అంతా బతికేస్తారా నా శాలరీ మీద? ఏంటి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావేంటి? నువ్వేదో తేడాగళ్ళలో ఉన్నావే. నేను మాట్లాడడం ఏంట్రా జఫా? నువ్వు మాట్లాడడం అలా మాట్లాడుతున్నావురా? నువ్వు తేడాగాడు. బిడే ఫోన్ బిడే, తగులుతాడు ఎవడో ఒకడు. నీకు నీ కూతురికి మంచి జలకిచ్చేవాడు ఎవడో తగులుతాడు. బిడే ఫోన్ బిడే. అబ్బా, నా పసి హృదయం పగిలిపోయింది సుబ్బలక్ష్మి. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మీ పని చూసుకొని రండి. మీకు జాబులు ఎందుకండి? ఎవడో మాలాంటి గొట్టంగాని చేసుకున్నారనుకోండి, ఆడు కష్టపడతాడు, మీరు ఇంట్లో ఎంజాయ్ చేయండి. ఏదైనా తినేటప్పుడు, ఏదైనా కొంచెం కాలక్షేపం కబుర్లు చెప్పుకునేటప్పుడు మలం గురించి ఎత్తారనుకోండి, పాడు మలం అని అశ్రద్ధ చేస్తున్నారు, కానీ ఆ పాడు మలమే మన కొంప తీస్తున్నది ఈ రోజున. ఇలాంటి సమస్యలు సహజంగా తగ్గాలంటే సుఖ విరోచనమే సరైన మార్గం. మేము వెళ్తాం కదండి అని మీలో కొందరు అనొచ్చు. మీరు వెళ్తారు, కానీ పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వెళ్తారా? దొడ్లోకి వెళ్ళటం పని అయిపోవటం కాదు, కానీ అక్కడ పని అవ్వాలి. ఆ పని అందరికీ సాఫీగా అవుతుందా? అవటానికి అవుతుంది? అది కాదు. 199 మందికి మలబద్ధకమే అని మీకు అర్థం అవుతుంది. సార్, కమ్ టు మై క్యాబిన్. సార్ సారీ సార్. సార్ 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 సార్. హలో సార్, నేను మీ లాయర్ గారి మనవడిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సార్, కోర్టులో మనం కేసు గెలిచాం. ప్రాపర్టీస్ అన్ని మీ ఏం చెప్పమన్నారు తాతగారు. అవునా? వాట్ ఎ టైమింగ్. ఆయన మీకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడుతున్నారు. చాలా ఆపే, నువ్వు ఆపే, నేను చూసుకుంటాను కదా, ఇంకా ఆపే. మీ పేరు రామ్. హలో, అయిపోయాడు సార్. రమ్మన్నారు. రాంపండు, ఆ లింక్ నాకు కూడా పంపించు. వారిని ఏడికి కూడా ఈ ప్రాబ్లం ఉందా? రాంపండు, నాకు ఒక ఐడియా వచ్చింది. రాంపండు, వంతిని సత్యనారాయణ అదృష్ట చక్రం, మీ ఆరోగ్య సమస్యలకి పరిష్కారం, ఇలా మార్కెట్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటది? అయినా జనాలకి షార్ట్ కట్టే కావాలి. రాంపండు, వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి అంటే ఎవడు చేస్తాడు? చక్రం అయితే మోషన్స్ అవడానికి చక్రాలు అమ్మేస్తావు నువ్వు. జనాలను తిర్రద వల్ల కనబడుతున్నారా నీ పోతులేదు, అసెంబ్లీ కాదు. అరే, వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకుని పెళ్ళిళ్ళు కాక అయిన పెళ్ళిళ్ళు పోయి అప్పుల పాలయ్యి జనాలు ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఎందుకు బతుకుతున్నారో తెలుసా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ ఏదో ఒక రోజు బాగుంటుందన్న ఒక్క హోపు, ఆ ఒక్క హోపుని నీలాంటి వాళ్ళు చంపేస్తున్నారు. ఆయన ఏదో 10 మందికి మంచి చేద్దామని ఏదో ట్రై చేస్తుంటే ఆ మహానుభావుడి పేరు వాడుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటావా? కుదిరితే నలుగురికి ఉపయోగపడే పని చేయి, అంతేగాని వాళ్ళ ఎమోషన్స్తో బిజినెస్ చేయి. రెస్పెక్ట్. జాబ్లో ఉన్నప్పుడు బాస్ ముందు అరవడానికి, జాబ్ పోయిన తర్వాత జాబ్ అడుక్కోవడానికి ఉన్న తేడా ఫైర్ చేసిన తర్వాత నా తెలుసుకుంటావని నా ఆశ.
తోటకూర కట్టేం కాదు, నువ్వేటి నన్ను ఫైర్ చేసేది? డోంట్ ఫైర్ ద ఫైర్. ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యూ. ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐఎమ్ షేర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకేమన్నా జాబ్ కావాలంటే చెప్పు, మాకెలాగో పాలేరు కావాలి. గగనపు వీధి వీడి వలస వెండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం. मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के. హలో లాయర్ గారు, మీ మనవడు చెప్పేశాడు గుడ్ న్యూస్. అది లేదండి, రాంబాబు చేయమంటే పొరపాటు రాంపండు చేశాడు, అది చెప్దామని మీకు చేశాను. మన కేసుకి ఇంకా టైం పడుతుంది, ఉంటాయండి. ఏం మాట్లాడేవరా, చిలిగిసిపోయింది. ఏప్రిల్ 1 ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తున్నారా భయ్యా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకేమన్నా జాబ్ కావాలంటే చెప్పు, మాకెలాగో పాలేరు కావాలి. నోటి దోల, ఒక్క నిమిషం ఆగవే. నువ్వేటి నన్ను ఫైర్ చేసేది? డోంట్ ఫైర్ ద ఫైర్. ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యూ. ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐఎమ్ షేర్. నువ్వు షేర్ ఏంట్రా? హలో సుబ్బలక్ష్మి, ఏమన్నా ఒక మంచి జాబ్ ఉంటే చూడవా ప్లీజ్.